నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిగా కేసీఆర్ నియంత పోయిండు కదా, మార్పు కావాలి అనుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ప్రజలు మొత్తం మార్పుకై పోరాడి కేసీఆర్ని గద్దెదించి ఇక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కొత్త ప్రభుత్వం వచ్చి ఏం చేసిందయ్యా అంటే క్లియర్గా ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి యూనివర్సిటీలో, ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 100 ఎకరాలు పూర్తిగా హైకోర్టుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇచ్చింది. హైకోర్టుకు సంబంధించినటువంటి ల్యాండ్లో పూర్తిగా ఇక్కడ హనీబీస్కి సంబంధించిన వాడు సమ్ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ విద్యార్థులు గత 3 రోజులు రాత్రి పగలని తెలియకుండా రోడ్డుపై టెంట్ వేసుకొని కూర్చొని ఇక్కడ పరిస్థితులను కూడా మనం కొన్ని వార్తాపత్రికల్లో చూసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, గత వీసీ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ 2019లో ఇక్కడ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి దాన్ని కూడా బటర్ఫ్లై గార్డెన్ అంటూ కూడా దీంట్లో కనీసం ఒక 4 స్పీసెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అవి కూడా కనుమరుగు కాకముందే ఇక్కడ వీళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ఇక్కడ గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం పూర్తిగా నేను ఎందుకు మిమ్మల్ని మోసం చేయదు, కేసీఆరే మోసం చేసిండుగా అన్న రీతిలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో 100 ఎకరాలని తీసేసుకొని హైకోర్టుకి ఇస్తా అన్న తరుణంలో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు పూర్తిగా ధర్నాకు దిగిన తర్వాత అక్కడే వంట కార్యక్రమాలు పెట్టుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో చర్చగా మారినటువంటి విషయం. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి మీరు బోర్డు చూసుకోవచ్చు, ఇక్కడ బటర్ఫ్లైకి సంబంధించినటువంటి స్పీసెస్ చూసుకోవచ్చు. చెట్లని నరకకూడదు అని కూడా చెట్లను పూజించే సాంప్రదాయం సనాతన ధర్మంలో ఉన్నది కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించి చెట్లను పూజించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు లేవనెత్తినటువంటి ప్రశ్న. మరి ఇప్పుడు హైకోర్టుకి ఇక్కడ ఇస్తే ఏం లాభము? ఇక్కడ హైకోర్టుకి సంబంధించి ఇక్కడ ఇస్తే ఇక్కడ దాంట్లో క్రిమినల్స్కి సంబంధించినటువంటి కావచ్చు, వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హైకోర్టు వద్దకు వస్తాయి కాబట్టి కాలుష్యంతో ఇక్కడ ఏదైతే ఫార్మ్స్కి సంబంధించినటువంటి ఉన్నాయో వాటిని కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీట్లు పెరిగే కొద్దీ ల్యాండ్ ఇంకా కావాల్సి ఉంటుంది, కానీ మాకు ఉన్నటువంటి ల్యాండ్ని మీరు ఎట్లా గుంజుకుంటారు? మరి అగ్రికల్చర్ నేర్చుకోవాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని విద్యార్థులు ఎలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వైపు రావాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు పూర్తిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎలా చూడొచ్చు దీన్ని? అలా ఏంటి అసలు ఈ ధర్నాకు కారణం ఏంటి? అసలు గత ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం మేము ముందరికి రావడానికి కారణం ఏంటి? అనే పలు సమస్యలకు, పలు కారణాలకు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఒక వేదిక కాబోతా ఉన్నది అనేది నిజం. ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం ప్రజావాణి వద్ద నుంచి వచ్చాం కదా, ప్రజావాణి వద్ద కూడా జీవో నెంబర్ 46 ఎత్తివేయండి అంటూ దాదాపు 500 మంది దాకా ప్రజావాణిలో లోపల నుంచి బయటకు వస్తే ఏడ అరెస్ట్ చేస్తారన్న పర్వంలో వాళ్ళు అక్కడే లోపల స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడనేమో జీవో నెంబర్ 55, మరి జీవో నెంబర్ 55 ఎప్పుడు ఎత్తేస్తారు? జీవో నెంబర్ 55 ఎత్తివేయాలంటూ కూడా భారీ ఎత్తున అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు మొత్తుకుంటున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. దీనికంటే ఒక నియంత దొర పోయిండు, ఒక రెడ్డి పాలన వచ్చింది అనేది కూడా క్లియర్గా అర్థమైనటువంటి విషయం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ ఇది ఆగ్రో బయోడైవర్సిటీకి సంబంధించింది. ఇక్కడ జీవో నెంబర్ 55 ఎత్తివేస్తేనే ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో పూర్తిగా విద్యార్థి లోకం కూడా మా సైడ్ వచ్చే అవకాశం ఉన్నది. సీట్లు కూడా పెరిగినాయి కాబట్టి ఇక్కడ మాకు ల్యాండ్ ఇంకా కొంచెం అవసరం ఉన్నది, కావాలంటే యాడ్ చేయండి తప్ప మా నుంచి గుంజుకోవద్దనే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఏంటి ఏం జరుగుతూ ఉన్నది? గత ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ దీని మీద ఆర్డర్ తీసుకురావడానికి కారణం ఏంటంటారు? అందరికి నమస్కారం. మేము అగ్రికల్చర్ విద్యార్థులము. ఇక్కడ మేము యూజీ చదువుకున్న వాళ్ళము, ఎంఎస్సీ చేస్తున్న వాళ్ళము, పిహెచ్డి చేస్తున్న వాళ్ళం అందరము గత 5 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. అయితే ఈ పోరాటం ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 55 దాంట్లో ఏముందంటే మా యూనివర్సిటీకి సంబంధించిన 100 ఎకరాల భూమిని కొత్తగా హైకోర్టు నిర్మాణానికి ఇస్తున్నారు. సో దానివల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే ఈ 100 ఎకరాల భూమిలో మాకు అగ్రోడైవర్సిటీ పార్క్ ఉన్నది, తర్వాత సుగంధ ద్రవ్యాలు మరియు ఔషధ మొక్కల యొక్క రీసెర్చ్ స్టేషన్ ఉన్నది, తర్వాత డ్రోన్ అకాడమీ, తర్వాత అగ్రో ఫారెస్ట్రీ, ఇలాంటి ఎన్నో రకాలటువంటి రీసెర్చ్ స్టేషన్స్, తర్వాత రీసెర్చ్ చేయవలసిన భూములు ఉన్నాయి. సో ప్రభుత్వం ఇలా 100 ఎకరాలు హైకోర్టుకి రాసేయడం వల్ల ఈ ల్యాండ్ని మేము కోల్పోతాం. ఈ ల్యాండ్ మేము కోల్పోతే
భవిష్యత్తులో మాకు రీసెర్చ్ చేయడానికి ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. రాను రాను స్టూడెంట్స్ యొక్క ఇంటేక్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ల్యాండ్ కూడా పెరగాలి కానీ తగ్గకూడదు. ప్రభుత్వం ఇలా 100 ఎకరాలు తీసుకోవడం అనేది మాకు ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వం ఆలోచించి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ జియోని ఎత్తివేయాలి. ఈ జియో ఎత్తివేసే వరకు మా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే చాలా వరకు చాలా ల్యాండ్ ఉంది కదా, యూజ్ చేసుకోవచ్చు కదా అని కూడా కొన్ని ప్రతిపాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మీరేమో ఈ 100 ఎకరాలను మాత్రం హైకోర్టుకి ఇయ్యనని చెప్పి గట్టిగా కూర్చున్నారు. మరి మిగతా ల్యాండ్ యూజ్ చేసుకునే అవకాశం ఉండదా? మేము అపోజ్ చేస్తున్నది ఎందుకు, ఈ ల్యాండ్లో ఇట్లాంటి రీసెర్చ్ సంబంధించిన అకాడమీస్లు ఉన్నాయి కాబట్టి మేము అపోజ్ చేస్తున్నాం. మా ల్యాండ్ మేము ఇవ్వడానికైతే ఒప్పుకోము. ఇలాంటి ల్యాండ్ అయితే అసలుకే ఒప్పుకోము. సో హైకోర్టు నిర్మాణం చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ వేరే ప్లేసుల్లో చాలా ఉన్నాయి. అక్కడ డెవలప్మెంట్ కావాల్సిన ప్లేసులు కూడా ఉన్నాయి. సో అలాంటి ప్లేసులు యూజ్ చేసుకోకుండా ఆల్రెడీ ఇక్కడ ఇంత 40-50 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి తీసుకొని పర్యావరణాన్ని కాలుష్యం చేసినట్టే. తర్వాత దీనికి ఎంతో ఫండ్ వచ్చింది. ఎంతో ఫండ్ ద్వారా ఇది రీసెర్చ్ అనేది జరిగింది. సో ఇదంతా యూజ్లెస్ అయిపోతుంది. సో ఇంత కష్టపడి చేసిన దాన్ని ఇట్లా లాక్కోవడం అనేది మంచి విషయం కాదు. అంటే ఇక్కడ బటర్ఫ్లైస్ సంబంధించినటువంటి ఏదైతే కొన్ని స్పీసెస్ కూడా ఇక్కడ మీరు అంటే కనుమరుగైతే ఉన్నాయనేది కూడా కొన్ని ఉన్నాయి కదా, ఏంటి దానికి బటర్ఫ్లై సంబంధించినటువంటి ఇష్యూ? ఇక్కడ బటర్ఫ్లైస్ అనేది ఒకటే కాదు, ప్లాంట్ స్పీషీస్, యానిమల్ స్పీషీస్, ఫంగల్, ఫానా చాలా ఉంది. ఇలాంటి ఎండేంజర్డ్ స్పీసీస్ అన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయబడ్డాయి. అందుకే చెప్తున్నాం ఈ రీసెర్చ్ అనేది ఉత్తి నార్మల్ రీసెర్చ్ అనేది కాదు. సో అంతరించిపోతున్నటువంటి జాతులను కన్జర్వ్ చేసి పెట్టడం అనేది ఒక పెద్ద కఠోర తపస్సు లాంటిదని చెప్పుకోవాలి. సో ఇలాంటి వాటిని నాశనం చేయడం అనేది అస్సలు ఏమాత్రం సమంజసం అనేది కాదు. అన్న చెప్పండి, అంటే గత 5 రోజుల నుంచిగా మీరు చేస్తున్నటువంటి ధర్నా ఉన్నది, అంటే మీపై ఏమైనా అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించే కానీ లేకపోతే దీన్ని వెనక్కి తీసుకుంటామని కానీ ఏమన్నా వచ్చాయన్న సంప్రదింపులు? ఇంతవరకు మాకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది వరుసగా 5వ రోజు మా నిరసన అగైనెస్ట్ జీవో నంబర్ 55. ఈ 55 జీవో కూడా మేము ఎందుకు వ్యతిరేకం అంటే, వాళ్ళు ప్రతిపాదించిన ఈ జీవో నంబర్లో 100 ఎకరాలు మా యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక్కడ ఇది హాట్స్పాట్ ఆఫ్ బయోడైవర్సిటీ. దీన్ని మనం ఈ ఏరియాని మనం లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటాం. ఎందుకంటే బయట ఎన్విరాన్మెంట్ని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 2 degrees సెంటిగ్రేడ్ తక్కువ ఉంటుంది. అట్లాంటి క్లైమేట్ని మనం వదులుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది నార్మల్గా మనకు ఇది నార్మల్గా ఏమంటామంటే లివింగ్ ల్యాబొరేటరీ. ఇది ఈ ఎకోసిస్టమ్ని ఒక స్టూడెంట్స్కి చూపించడానికి కానీ పరిశోధనలు చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి మనకు పనికొస్తుంది. అటువంటి ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో అట్లాంటి ప్రదేశాన్ని మనం డిస్టర్బ్ చేసి ఏదో కొత్త కట్టడాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో లక్షల మొక్కల్ని ఇక్కడ నాటినారు. ఎందుకు? మన భావితరాల కోసము. మాది అగ్రికల్చర్ ఫీల్డ్. మేము ఎక్స్పెరిమెంట్స్ ఏదైనా రైతులకు మేమైనా సేవ చేయాలంటే మాకు ల్యాండ్స్ అవసరము. మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కానీ ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్స్ కానీ ఫీల్డ్ ట్రయల్స్ కానీ మాకు ల్యాండ్ అవసరం. ల్యాండ్ ఉంటేనే కదా మేము పరిశోధనలు చేసి కొత్త వంగడాలను సృష్టించి మేము రైతులకు హెల్ప్ చేసేది. అట్లాంటి ల్యాండ్ని మీరు గుంజుకొని వేరే కొత్తగా నిర్మాణాలు కట్టుకోవడం అంటే అది అర్థమే లేదు దాంట్లో. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. కొత్త కట్టడాలు అక్కడ కట్టుకోండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇటువంటి ప్లేస్లో బయోడైవర్సిటీ పార్క్ని నాశనం చేసి మరి కొత్త కట్టడం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ని బయోడైవర్సిటీ ఇంత హాట్స్పాట్ కాబట్టి, ఇంత ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎన్నో పరిశోధనలు జరిగి ఎన్నో రకాల వెరైటీస్ రిలీజ్ అయినాయి. కొత్తగా రీసెంట్గా రిలీజ్ అయిన తెలంగాణ సోనా, అది ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలోనే కింటాకు 3,300 రూపాయలు పలుకుతుంది. అది ఎక్కడ లేదు. ఏ వెరైటీకి అంత కాస్ట్ లేదు. అట్లాంటి వెరైటీస్ క్రియేట్ చేయాలంటే మన క్లైమేట్ కూడా అవసరము. మన ఒక వెరైటీ రావాలంటే క్లైమేట్ అవసరము, సాయిల్ అవసరము, ప్లేస్ అవసరము. అట్లాంటి ప్లేసెస్ని మీరు వేరే ఒక కట్టడాలకు తీసుకొని ఎక్కడో మీరు పరిశోధన స్థలాలనే లాక్కుంటే వేస్ట్ ఆఫ్, మేము చేసి వృత్తికి నష్టం కలిగించినట్టు. ముఖ్యంగా ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధం 100 ఎకరాలే తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? కారణం ఏదైనా అయ్యుండొచ్చు సార్. మాకు కారణం గురించి అవసరం లేదు. మాకు ఈ ల్యాండ్లో ఇన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం అనేది మా ప్రతి ఒక్క అగ్రికల్చర్ విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యము. ఎందుకంటే మాకు మా వ్యవసాయ యూనివర్సిటీ ప్రైమరీ మోటో ఏంది? పరిశోధన, బోధన, విస్తరణ. ఈ ల్యాండ్ గుంజుకుంటే పరిశోధనలు ఏడ జరుగుతాయి, బోధనలు ఏడ జరుగుతాయి, ఆ పరిశోధన నుంచి వచ్చిన విస్తరణ మేము ఏడా చేస్తాం? మాకు కావాల్సింది పరిశోధనలు కావాలంటే ల్యాండ్ కావాలి. అదే ల్యాండ్ని మీరు గుంజుకొని ఏదో కట్టడాలు తీసుకొస్తే అది ఏమనాలో కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలా, ఏం మాట్లాడాలో ఎవరికి చెప్పుకోవాలో గోస తెలియట్లేదు. ఒక భూముల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఆ భూముల కోసమే మేము మళ్ళీ కొట్లాడాల్సిన దుస్థితి మాకు ఏర్పడింది. రైట్, చెప్పండి అసలు ఏంటమ్మా అసలు జీవో నెంబర్ 55 గురించి చాలా వరకు రైతాంగానికి కానీ రైతులకు కానీ అంటే వీక్షిస్తున్నటువంటి పబ్లిక్ కానీ తెలియట్లేదు. అసలు జీవో నెంబర్ 55 అంటే ఏంటి? జీవో నెంబర్, నా పేరు హరిప్రియ, పిహెచ్డి స్కాలర్.
ఈ కాలేజ్‌లో ఉన్న ఈ 100 ఎకర్స్ ల్యాండ్స్ గవర్నమెంట్‌కి ఎందుకు కావాలనుకున్నది లేదు. వాళ్ళకు మేము అనుకుంటున్నాం ఏందంటే వాళ్ళకి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ తెలవదు. ఇంత అర్బనైజేషన్ పెరిగింది. హ్మ్. అగ్రికల్చర్ నుండి డైవర్స్ అయ్యే ఫార్మర్స్ తక్కువైతున్నారు. సో, మేము ఇచ్చే తక్కువ టైంలోనే వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్, ఎక్కువ ప్రాఫిట్ అయ్యేటట్టు రీసెర్చ్ చేయాలి. అంతేనా అన్న? సో, ఇప్పుడు ఇంత అర్బనైజేషన్ పెరుగుతుంది. ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేచర్‌ని మనకు బిగ్గెస్ట్ అసెట్, బిగ్గెస్ట్ వెల్త్ అని అంటే మనం నేచర్‌ని కాపాడుకోవడం. వితౌట్ దేర్ ఈస్ ఇంబాలెన్స్ బిట్వీన్ ద నేచర్ అండ్ అగ్రికల్చర్. వి కాంట్ కంట్రోల్ ఇట్. సో, మనం నేచర్ అట్‌లీస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మీరు అన్నారు కదా! ఇంతకుముందు క్వెషన్ ఏసిర్రు. బటర్‌ఫ్లైస్ ఎక్స్‌టింక్ట్ అయిపోతే యూజ్ ఏంటి? ఏంటిదనని. మాకు మెయిన్ ఇంపార్టెంట్ పాలినేషన్ అయ్యి సీడ్ ఫార్మ్ అవ్వాలంటే బటర్‌ఫ్లైసే. బటర్‌ఫ్లైస్ లేకుండే పాలినేషన్ అవ్వదు. సీడ్ ఫార్మ్ అవ్వదు. మరి రీసెర్చ్ ఈ ల్యాండ్‌ని తీసుకొని ఇక్కడున్న ఇంత స్పీసీస్‌ని డ్యామేజ్ చేసి మరి రీసెర్చ్ ఎందుకు? దానివల్ల యూజ్ ఏముంటది? రీసెర్చ్ చేసిన వల్ల యూజ్ ఏముంటది? స్టూడెంట్ స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ పెరిగితే ల్యాండ్ పెరగాలి. రీసెర్చ్‌కి ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలి. రీసెర్చ్ మంచిగా చేసి ఫార్మర్స్‌కి యూజ్ అవ్వాలి. మిడిల్ మ్యాన్స్‌కి యూజ్ అవ్వాలి. అల్టిమేట్ కన్స్యూమర్స్ బెనిఫిట్ అవ్వాలని అంటే మరి ఇట్లాంటి ల్యాండ్‌ని తీసేస్తే ఇంబాలెన్స్ పోతది. సో, ఇట్ ఈస్ బిగ్ డ్యామేజ్ టు యూనివర్సిటీ ఆల్సో. అంటే ఈ 100 ఎకరాలకు సంబంధించి ఎలాంటి చెట్లు కావచ్చు, మిగతా ఇది ఎలాంటి పరిశోధనాత్మకంగా ఉన్నాయమ్మా ఇక్కడ? ఇక్కడ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు బోర్డ్స్ కూడా మీకు క్లియర్‌గా విజిబుల్ ఉన్నాయి. అన్ని బటర్‌ఫ్లైస్ ఉన్నాయి, రెప్టైల్స్ ఉన్నాయి, కొన్ని మామ్మల్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, అరోమాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండియాలో 4 ఎక్స్‌టింక్ట్ స్పీసీస్ ఇక్కడే ప్రొటెక్ట్ చేస్తున్నాము. అదంతా మనకు డ్యామేజే కదా! వెళ్తే కదా! అనుకుంటారు. ఇక్కడ హైకోర్టుకి వెళ్తే ఏంటిదంటే అర్బనైజేషన్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. మాకు చదువుకు డిస్టర్బెన్స్ ఉంటది. రీసెర్చ్‌కి ఇంబాలెన్స్ ఉంటది. మేము ఎంత రీసెర్చ్ చేసినా రిజల్ట్స్ వేస్ట్. అట్లాంటప్పుడు మరి రీసెర్చ్ వద్దు. అగ్రికల్చర్ తీసేసేయండి. రైతే రాజు అంటారు కదా! ఆ! మరి మరి రాజైతేనే. రైతే రాజు అంటారు. రైతే అన్నం పెట్టాలని అంటారు. జీడీపీ కంట్రిబ్యూట్ చేసేది అగ్రికల్చర్ కోసమే. 60% ఆఫ్ ది పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ స్టేట్. సో, ఇది మేము ఇండైరెక్ట్‌గా రైతులకి ప్రాఫిట్ చేస్తున్నాం కదా! అట్లాంటి రీసెర్చ్ డ్యామేజ్ చేస్తే ఫార్మర్స్‌కి ఎట్లా యూజ్ ఉంటది? ఇక మొత్తానికి ఏం ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మీరు ఎక్కడన్నా మేము గవర్నమెంట్‌కి అగనెస్ట్ కాదు. హైకోర్ట్ కన్‌స్ట్రక్షన్‌కి మేము అగనెస్ట్ కాదు. కానీ ఈ ప్లేస్‌లో మాత్రం నేచర్‌ని డ్యామేజ్ చేసి హైకోర్ట్ కట్టొద్దు. అన్న చెప్పండి అసలు ఏంటి ఈ ఏరియాలో చాలా వరకు చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది ఇక్కడ చెట్లకు కూడా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా చెట్లకు మనం పూజిస్తూ వస్తాం. మరి చెట్లకు ముఖ్యంగా ఇక్కడ బొట్లు పెట్టి కట్టడానికి కారణాలు ఏమన్నా? అన్న ఇక ఒక చెట్టు దాని లైఫ్ స్పాన్లో మనకి ఒక వాల్యూ కట్టుకుంటే మనకి 32 లక్షలు ఒక చెట్టు నుంచి మనం వెళ్తూ తీసుకుంటే 32 లక్షల వాల్యూమ్ అనేది ఒక చెట్టు మనకి ఇస్తుంది దాని లైఫ్ సైకిల్లో. సో అలాంటి ఇక్కడ మనకి ఒక 200 లక్షల చెట్లు ఉంటాయి. అలాంటి చెట్లను మన అన్నిటినీ మనం పాడు చేసుకొని ఇక్కడ హైకోర్టు కట్టడం అనేది ఎంతవరకు న్యాయమో మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము గవర్నమెంట్ కోరేది కూడా ఒకటే. మేము మీ జీవో కాదు, మేము ఏ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ కాదు, హైకోర్టుకి ఎగ్నెస్ట్ కాదు. ఈ హైకోర్టు అనేది వేరే ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. మేము ఇలాంటి ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్లో ఇప్పుడు మనకి ఒక 35 స్పీసీస్ ఇక్కడ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ 5 ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ 5లో 4 స్పీసీస్ అనేది మనం ఇక్కడ ఈ బయోడైవర్సిటీలో కన్జర్వ్ చేస్తున్నాం. అలాంటి ఇక్కడ ప్లేస్లో బయోడైవర్సిటీ పార్క్లో ఇలా హైకోర్టు కట్టడం వల్ల ఆ స్పీసీస్ కూడా అంతరించిపోతాయి. ఇంకోటి ఏంటంటే బటర్ఫ్లైస్. ఆ బటర్ఫ్లైస్ మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే మన పాలినేషన్ దానివల్ల ఏంటంటే మనకి సీడ్ సెట్ అవుతుంది. దానివల్ల మనకి ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఆ బటర్ఫ్లైసే లేకపోతే మన సీడ్ సెట్ అవ్వదు, మనకి ఈల్డ్ అనేది తగ్గుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జియో 55 వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. లేని తక్షణంలో ఎంత దూరంకైనా వెళ్తాము, దేనికైనా కొట్లాడతాం. అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం మేము. అంటే అన్న ఇక్కడ దాదాపు ఇక్కడ ఒకటేమో బటర్ఫ్లైకి సంబంధించినటువంటి మీ వీసీ 2019లో ఇనాగ్రేషన్ చేశాడు. అక్కడ బటర్ఫ్లైకి సంబంధించినట్టు ఒకటి చూపిస్తా ఉన్నాం. ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేస్తారా అన్న? ఇక్కడ ఒక బటర్ఫ్లైసే కాదన్న, అంటే రైట్.
రైట్, ఇక్కడ పూర్తిగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థినులు కూడా చెట్లను పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సనాతన ధర్మంలో ఒక భాగంగా చూస్తూ వస్తారు. ఇది వేప చెట్టు అమ్మవారిని కూడా చూస్తూ ఉంటారు. ఎందుకు అసలు అంటే ఈ యొక్క మళ్ళొక్కసారి ఎందుకని చెట్లను పూజించే కార్యక్రమం పెట్టుకున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తిగా ఒకసారి చెప్పండి అసలు ఏంటి చెట్లకు పూర్తిగా బొట్లు పెట్టుకుంటూ పసుపు పెట్టుకుంటూ కూడా ఒక వింత నిరసనను తెలుపుతా ఉన్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? మేము పూర్వం నుంచి చేస్తున్న పని ఇది. అందులోని ఇది వేప చెట్టు అమ్మవారి సంకేతం కాబట్టి మేము దీన్ని పూజిస్తాం. జనరల్గా మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాబట్టి మేము ప్రతి చెట్టుని మేము నాటడమే కానీ ఏ రోజు కొట్టడం అంటూ ఉండదు. సో మేము దీన్ని ఎప్పటికైనా కాపాడుకోవాలి. ఇంత పెద్ద యూనివర్సిటీలో మేము అందరం స్టూడెంట్స్. ఎప్పుడు ఇక్కడ ఒక హైకోర్టే వచ్చింది అనుకోండి, ప్రజెంట్ ఇక్కడున్న సిచ్యువేషన్స్లో మేము జనరల్గా బయట తిరగడానికి భయపడుతున్నాం. 6 తర్వాత అయినా 5 తర్వాత అయినా. ఇప్పుడు హైకోర్టు వచ్చిన తర్వాత ఎవరు వస్తారో తెలియదు. మేము బయట తిరగాలా వద్దా? అందులోని ఇటు సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, అక్కడ డి హాస్టల్ ఉంది. ఫస్ట్ ఇయర్ గర్ల్స్ ఉంటారు, పీజీ వాళ్ళు ఉంటారు, పిహెచ్డీ వాళ్ళు ఉంటారు. అటు సైడ్ నుంచి అయితే సి హాస్టల్. మోస్ట్లీ ఇక్కడ ఫెమినైన్ ప్రపోర్షన్ ఎక్కువ. సో మేము సేఫ్గా ఉండాలంటే హైకోర్టు ఇక్కడ రాకూడదు. అందులోని బాయ్స్ ప్రపోర్షన్ అయినా జనరల్గా మా స్టడీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. మేము ఫ్రీగా చదువుకోలేము, మాకు రీసెర్చ్కి ఎటువంటి రిసోర్సెస్ ఉండవు, ఏముండవు. మేము ఎలా చదువుకోవాలి చెప్పండి ఇప్పుడు ఇక్కడ హైకోర్టు వస్తే? అంటే మొత్తానికి ఇక్కడ హైకోర్టు వస్తే ఎన్ని చెట్లను కొట్టేయాల్సి వస్తుంది? అంటే ఎన్ని చెట్లు ఉంటాయి మొత్తం? 8 lakh స్పీషీస్ ఉన్నాయి. 8 lakh స్పీషీస్లో ఆల్మోస్ట్ 2 lakh నుంచి 4 lakh స్పీషీస్ వరకు మొత్తం డిస్టర్బ్ అయితే డ్యామేజ్ అవుతుంది బయోడైవర్సిటీ అంతా. మేము ఇక్కడ నుంచి ఎన్ని రిసోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నామో అన్నీ వేస్ట్ అవుతాయి. ఇక్కడున్న మ్యాక్సిమం రిసోర్సెస్ అనేవి పాత కాలపు అంటే వైల్డ్ రిసోర్సెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. జర్మ్ ప్లాజమ్స్ కూడా ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. సో మేము ఏది ఇక్కడ నుంచి అయితే తీయనివ్వం. ఒక్క చెట్టు కూడా పోయినా రెండో చిప్కో మూమెంట్ మాత్రం పక్కా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది సనాతన ధర్మం నుంచి ఎప్పటి నుంచో కూడా మేము పూజిస్తూ వస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడ హైకోర్టు కడితే ఇప్పటికే లేడీస్కి 6 గంటల తర్వాత బయటికి రావాలంటే భయంగా ఉంటుంది. హైకోర్టు వస్తే ఎవరు వస్తుంటారు ఎవరు పోతూ ఉంటారో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఒకవేళ హైకోర్టు కడితే మాత్రం డి హాస్టల్ అనేది కూడా చదువుకున్నటువంటి విద్యార్థినులు కూడా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. చదువులో ఇబ్బంది అవుతూ ఉంది, రీసెర్చ్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చెట్లను కూడా మేము ఇప్పటి వరకు పెంచాం తప్ప కొట్టేసే అంటే కూడా ప్రతి చెట్టును మేము పూజిస్తూ వస్తాం. ఎందుకంటే అగ్రికల్చర్ ఒక స్టూడెంట్గా మేము అదే బాధ్యత తీసుకుంటూ ఉంటాము కూడా అని ఇక్కడ మహిళా విద్యార్థినులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చూడొచ్చు ఒకసారిగా మొత్తంగా ఇక బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మరి ఇక్కడ ఏదైనా సరే మేము హైకోర్టుని అయితే ఎవరికి వ్యతిరేకం కాదు. కావాలంటే ఇక్కడ వేరే కాడ మీరు చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు హైకోర్టు కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ వీఆర్ నాట్ అగెనెస్ట్ గవర్నమెంట్ అంటూ కూడా వీఆర్ అగెనెస్ట్ జియో నెంబర్ 55 తప్ప జియో నెంబర్ 55 అంటూ కూడా వాళ్ళ విద్యార్థులు పూర్తిగా చేస్తున్నటువంటి మాట. ఓ విద్యార్థి లోకమా, ఓ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులారా, అదేవిధంగా తెలంగాణ ప్రజలారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 100 ఎకరాలు ఇట్లా తీసేస్తే దాదాపు ఈ పిట్టలను ఎవరు చూసి ఉండకపోవచ్చు, ఈ పక్షులను ఎవరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి. కొన్ని కనుమరుగైనాయి, గ్రామాలలో కనిపించడం లేదు. కొంతవరకు మనకు తరానికంటే ముందు తరాలు వాళ్ళు చూసినటువంటి పక్షులు ఇలాంటి పక్షులను ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ దాంట్లో కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. దాదాపు ఆల్రెడీ అన్ని స్పీసెస్ కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాయంటూ కూడా విద్యార్థి లోకం చెప్తా ఉన్నది. విద్యార్థి లోకం ఏం చెప్తా ఉన్నది అంటే, అన్న 100 ఎకరాలు ఇట్లా హైకోర్టు తీసుకుంటే ఒకవైపు ఏమో విద్యార్థినులు భయపడతా ఉన్నారు. హైకోర్టు కట్టిన తర్వాత ఏం జరగబోతుంది, మేము 6 గంటల సమయాన
బయటకు రావాలంటే ఈ యొక్క ఏరియాలో భయం అవుతూ ఉంటుంది ఏం జరుగుతుందని. తర్వాత హైకోర్టు కట్టిన తర్వాత మాకు ఎవరెవరు వస్తారు, ఎలాంటి పొల్యూషన్ ఏంది, ఆ సంగతి ఏంది, అసలు ఎవరెవరు వస్తారో అర్థం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఏరియాలోనే అంత మెయిన్ సెంటర్లోనే ఉన్నటువంటి ఏరియాలో ఎవరో లేడీస్ హాస్టల్లకు దుంకి డోర్లు కొట్టే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళు అడుగుతూ ఉంటే, ఒకవైపేమో ఈ పక్షులను అన్నిటి కూడా దయచేసి నాకు తెలిసి దాదాపు ఎవరు చూసి ఉండకపోవచ్చు ఈ జనరేషన్. ఎందుకంటే గ్రామ స్థాయిలో కనిపించదు. గ్రామ స్థాయిలో చిలకలకు పోయే విద్యార్థులు చాలా తక్కువ. హైదరాబాద్లో పెరిగే వాళ్ళకు వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇది యూట్యూబ్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ ఇంకా ఏదైనా బుక్స్లో కానీ చూపించే అవకాశమే ఉన్నది. కానీ డైరెక్ట్గా మనకు దసరా రోజు జమ్మికి పోయే రోజు పాలపిట్ట కనిపించే పరిస్థితికి తెలంగాణ కానీ భారతదేశం కానీ దిగజారిపోయింది. ఎందుకంటే దసరా పండుగ రోజు పాలపిట్టను చూడాలనే ఒక ఆచారం ఉన్నది. కానీ ఆ పాలపిట్ట కనిపించలేకపోతుంది. కొంతమంది యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, గూగుల్లో చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 100 ఎకరాలు తీసేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. చాలా వరకు ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో తిరుగుతున్నాయి, కానీ అన్ని గ్రామాల్లో ఉన్నవే ఇప్పుడు కనుమరుగైనాయి. గ్రామాల్లో తిరిగేటివే కనుమరుగైనాయి. ఇప్పుడు వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే కాపాడుకొచ్చేదాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారు క్లియర్గా అంటే మేము కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, ఇక్కడ హైకోర్టు కట్టడానికి వ్యతిరేకం కాదు, ఇక్కడ వస్తే డెవలప్ అవుతుందేమో ఏరియా. కానీ ఇక్కడ 100 ఎకరాలు కాకుండా మీకు సంబంధించి ఇక్కడ మస్తు ల్యాండ్ ఉన్నాయి, గవర్నమెంట్ కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ క్లీన్ చేసుకుని హైకోర్టు కట్టుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఒకసారి మీరు ఇట్లా కాదు అంటే మాత్రం, ఒకసారి హైకోర్టు ఇక్కడ కడతామంటే మాత్రం ఇలాంటి పక్షులన్నీ కూడా యూట్యూబ్లో గూగుల్లో చూసుకోవడానికి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే విద్యార్థుల లోకం ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు, నాన్న ఈ పిట్టి అంటే ఇది, నాన్న ఈ పక్షి నాన్న ఇది అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు చెప్పడానికి ఎవరు ఉండరని కూడా అర్థమవుతున్నటువంటి విషయం. ఇది మెయిన్గా 100 ఎకరాలలో 100 ఎకరాలు ఒకవేళ హైకోర్టు కడితే ఇక్కడ మనం దాదాపు గ్రామ స్థాయిలో చూస్తుంటాం. గోళాలు అంటారు దీంట్లో. ఈ గోళాలలో ఎక్కువ శాతం పశువులకు కానీ పక్షులకు కానీ నీళ్లు పెట్టేటువంటి గోళాలలో నీళ్లు కూడా నింపారు. ఈ నీళ్లు ఎందుకు నింపారని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగితే, ఇక్కడ పక్షులకు ఏవైతే ఇక్కడ దీంట్లో కనిపిస్తున్నాయో ఆ పక్షులన్నీ కూడా ఇక్కడికి వచ్చి సాయంత్రం వేళ వాళ్ళకి దప్పికేసినటువంటి వేళ వీళ్ళు నీళ్ళు తాగే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నీళ్ళు తాగడానికి కూడా దాపెట్టాము, ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ నింపుతామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది 100 ఎకరాలకు వీళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నది. 100 ఎకరాలు ఇయ్యమనే దాన్ని కూడా ఇదే నిదర్శనం అంటూ కూడా తెలుస్తూ ఉన్నటువంటి. అక్కడ పక్షులకు సంబంధించినటువంటి దాన్ని చూసాం కదా. ఇక్కడనేమో ఇది తేనెటీగలకు సంబంధించి తేనె తయారయ్యే ఉత్పత్తి కేంద్రంగా ఇక్కడ ఇది వాడుకుంటున్నారని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఏదో బాక్స్ ఉన్నదో ఈ బాక్స్లో తేనె తయారయ్యడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మీరు సస్టైనబుల్ ఇన్ఫినికేషన్ ఆఫ్ అపికల్చర్ త్రో రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్విగేషన్ ఫర్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఇన్ తెలంగాణ స్టేట్ అంటూ ఫండెడ్ బై నేషనల్ బీ బోర్డ్, ఎన్బీబీ, నేషనల్ బీ కీపింగ్ హనీ మిషన్, NBHM అంటూ కూడా ఆల్ ఇండియా నెట్వర్క్ ప్రొజెక్షన్ అంటూ కూడా ఇవి పూర్తిగా ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏంటి హనీబీ, ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, అసలు హనీబీకి ఎలా తయారు చేస్తారు, అసలు అంటే 100 ఎకరాలలో ఒకవేళ గవర్నమెంట్కి అప్ప చెప్తే హైకోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి ప్యూర్ హనీ రావాలంటే ఇక్కడ సస్టైనబుల్ మనకి హనీబీ ఈ డెవలప్మెంట్ అని ఉంటుంది. దీంట్లో అంటే ఏంటంటే మనం హనీబీని రేరింగ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి న్యాచురల్గా మనకి హనీ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ బయోడైవర్సిటీ పార్క్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇక్కడ ఫ్లవర్స్, టీస్ చాలా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి ఈ మనకి హనీ బీస్ అని అక్కడికి వెళ్ళి మనకి పుప్పటి రేణువులు తీసుకొని మన హనీ డ్యూస్ ఉంటాయి అనమాట. ఆ హనీ తీసుకొని మనకి ఇక్కడ హనీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ కూడా అనమాట. ఇప్పుడు డబులింగ్ రైతులకి ఇది ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ అని ఎలా చెప్తామంటే, ఇప్పుడు మనం సస్టైనబుల్ అంటాం. సస్టైనబుల్ అంటే ఏంది, అగ్రికల్చర్తో పాటు మనం క్రాప్తో పాటు ఇవి కూడా రేరింగ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట. సో మనం ఫార్మర్స్ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి చాలామంది ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చినాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి సర్టిఫికెట్లు కూడా వాళ్ళకి ఇచ్చాము. సో మనకి ఇలాంటి వాతావరణాన్ని మేము కాపాడుకోవడానికి బాధ్యత మా మీద ఉన్నది. సో తక్షణమే గవర్నమెంట్ ఒకవేళ ఈ ట్రైనింగ్ తీసుకొని ఇవన్నీ తర్వాత ఎంత అంటే సంపాదించుకోగలుగుతాడన్న?
మినిమం ఇప్పుడు మనం ఒక అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే మనకేందంటే దాంట్లో మనం మిగిలేది మనం చదువుకి అన్నీ మిగిలేది మనకు తక్కువ ఉంటుంది. సో ఇవి కూడా ఆల్టర్నేట్గా మనం తీసుకుంటే మనకు కూడా కొంత ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుందంటే మనకి ఒక క్రాప్ చేస్తేనే మనకి రాదు. సో ఇలాంటివి కూడా మన హనీ ప్రొడక్షన్ చేయడం వల్ల కూడా మనకి అడిషనల్ ఇన్కమ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఫార్మర్ బెనిఫిట్ అవుతారనమాట. మనకి క్రాప్ లాస్ అయినా కూడా దీని నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఫార్మర్ అనేది సేవ్ అవుతారు. సో ఫార్మర్ సూసైడ్ అనేది తగ్గుతుంది. చూసారు కదా, ఫార్మర్స్ రైతులు రాజు కావాలి, రైతే రాజు అని చెప్పేటువంటి రాజకీయ నాయకులారా ఒకసారి ఆలోచించండి, ఒకసారి చెయ్యండి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, మిగతా ఏ గవర్నమెంట్ అయినా సరే కానీ హైకోర్టు కట్టడానికి ఈ ప్లేస్ సరి అయినది కాదు, వేరే కాడ కట్టండి అంటూ కూడా వాళ్ళు లబోదిబ్బం అంటున్నారు. ఇక్కడ హనీబీస్కి సంబంధించి తేనెటీగలకు సంబంధించిన ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ రైతులకు సంబంధించి పూర్తిగా ఏమంటా ఉన్నారంటే వాళ్ళు పంటతో పాటు పంటను ఒకదాన్ని నమ్ముకుంటే లాస్ అయితే సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చేసుకున్నట్లు కూడా చాలామంది ఉన్నారు అప్పుల బాధ. ఇది కూడా సైడ్గా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఈ యొక్క ఉత్పత్తి ద్వారా వచ్చే డబ్బు సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన కూడా ఉపయోగపడుతుంది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏంటి అసలు ఇక్కడ రైతులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం, రైతులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు ఎలా చేసుకోవాలన్నది కూడా ఇక్కడ నుంచి జరుగుతుందంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది 100 ఎకరాలకు సంబంధించిన దానిలో చాలా ఉన్నాయి. చాలా ఇక్కడ క్రాప్స్ చూసుకోవచ్చు, ఇక్కడ చెట్లు చూసుకోవచ్చు. ఒక మంచి వాతావరణాన్ని హైకోర్టు రూపంలో మింగేయబోతా ఉంది అనేది కూడా నగ్న సత్యం. ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకున్నా ఈ యొక్క మంచి వాతావరణాన్ని ఇంత ఎండ కొడుతూ ఉండే కూడా దాదాపు ఒక తాన నిలబడితే సిటీలో ఉన్న టైంలో మేము అక్కడి నుంచి ఇక్కడ వస్తుంటే చెమటలు కార్చిపోయినటువంటి పరిస్థితి నుండి ఇక్కడికి వస్తే కొంచెం వాతావరణం స్వేచ్ఛా వాయువులు కావచ్చు, వాతావరణ వాయువులు కావచ్చు, న్యాచురల్గా ఉన్నటువంటి పెరిగినటువంటి చెట్లను కొట్టివేస్తే దాదాపు చల్లగాలి అనేది ఎక్కడ రాదు. వీళ్ళకు రీసెర్చ్ చేసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది, ల్యాబ్లలో చేసుకోవడానికి ఇది ఎంత పనికి రాదు. విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ ల్యాండ్ పెరగాలి, కానీ మా ల్యాండ్ తీసేసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చాలా పెద్ద మొత్తంలో మేము కోల్పోతాము. ఇక్కడ చాలా రీసెర్చ్లను కూడా మేము చేసుకుంటామని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నటువంటి మాట. కెమెరామ్యాన్ సాయితో ఉదయ్ కిరణ్, వైఆర్ టీవీ, రాజేంద్ర నగర్.